పాట కచేరీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో వెంటనే వినేద్దాం ప్రేమలేఖ రాస. ఈ పాట పాడేందుకు వచ్చేస్తున్నారు పి శ్రీనివాస్ గారు అండ్ జ్యోత్స్న గారు. వారిద్దరిని వేదిక మధ్యకి చప్పట్లతో సాదరంగా ఆహ్వానించుకుందాం. మరి ఈ పాట తర్వాత ఈరోజు ఈ కార్యక్రమంలో గుప్తా గారు కొంతమంది గాయకుల్ని సత్కరించుకోదలిచారండి, అది ఉంటుంది. ప్రేమలేఖ రాస నీకంది ఉంటది, పూల బాణమేస ఎదకంది ఉంటది. మాఘమాసమా వేడెక్కుతున్నది, మల్లెగాలికే వెర్రెక్కుతున్నది. వస్తే గిస్తే వలచి వందనాలు చేసుకుంటా. హంసలేఖ రాస నీకంది ఉంటది, పూల పక్క వేస అది వేచి ఉంటది. ఆడ సొగసు ఎక్కడుందో చెప్పనా, అందమైన పొడుపు కథలు విప్పనా. కోడిగాడి మనసు తీరు చెప్పనా, కొంగు చాటు కృష్ణ కథలు విప్పనా. తమామ అలకలన్నీ పలకరింతలే అన్నాడు ముక్కు తిమ్మనా. మల్లె తోట కాడ ఎన్ని రాసలీలలు అన్నాడు భక్త పోతన. వలచి వస్తేనే వసంతమాడవే, సరసమాడినా క్షమించలేనురా. వలచి వస్తేనే వసంతమాడవే, సరసమాడినా క్షమించలేనురా. కృష్ణా గోదారుల్లో ఏది బెస్ట్ చెప్పమంట. హంసలేఖ పంప నీకంది ఉంటది, పూల బాణమేస ఎదకంది ఉంటది. పంటకెదుగుతున్న పైరు పచ్చనా, పైట కొంగు జారకుండా నిలుచునా. సినిమాద కథలు వింటే చెట్టు కానులే చాలించులే కథాకలే. ఆడవారి మాటకు అర్థాలు వేరులే అన్నాడు గ్రేటు పింగళి. అష్టపదులతో అలాగ కొట్టకు, ఇష్ట
సఖివని ఇలాగ వస్తినే అష్టపదులతో అలాగ కొట్టకు ఇష్ట సఖివని ఇలాగ వస్తినే నుయ్యోగయ్యో ఏదో అడ్డదారి చూసుకుంటా ప్రేమలేఖ రాస నీ కంది ఉంటది పూల పక్క వేస అది వేచి ఉంటది ఓకే సార్ Thank థ్యాంక్ you. యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ